హాయ్ అండి. ఈరోజైతే మనము ఈ ఎండలు మండిపోతున్నాయి కదా! ఇలాంటి టైంలో ఇలాంటి స్వీట్ ఒక్కటి ఉంటే చాలండి. అలా రిలాక్స్ అయిపోతాం. అంత బావుంటది. అది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. క్యారెట్ రస్మలై. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. 4, 5 క్యారెట్‌లని తీసుకొని ఇలా పీల్ తీసేసి మొత్తం వాటిని శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని వాటన్నిటిని మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. దానికి కొంచెం ఒక పెద్ద గ్లాస్ అంతా మిల్క్ని యాడ్ చేయాలి. అలాగే ఒక కప్పు వరకు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను బెల్లం యాడ్ చేశాను. అలాగే 2 యాలక్కాయలు వేసి మెత్తగా ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి. ముందుగా అయితే ఒక కళాయి పెట్టేసుకుని దాంట్లో ఒక 4, 5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైతే వేసేసుకోండి. ఆ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనము మిక్సీ వేసుకుని పేస్ట్ని అంతా దాంట్లో వేసేసుకుని అవి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్మా రవ్వని అదే సుజీ రవ్వ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటూ ఉన్నప్పుడు లాస్ట్కి పాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి అది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు అయితే కనుక మనము ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో చిక్కగా ఉన్న పాలను అయితే తీసుకోండి. మనకి ఎన్ని కావాలో అన్ని పాలను తీసుకోండి. మనం ఎన్ని దాంట్లో వేసుకుని తినాలనుకుంటున్నామో ఇలాగా ఆ చిక్కదనానికి ఇంకొంచెం చిక్కదనం యాడ్ చేయడానికి ఇలాగ మిల్క్ మేడ్ని అయితే నేను వేసాను. ఒకసారి మిల్క్ మేడ్ వేసాక మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక చిన్న కప్ అంతా షుగర్ను కూడా వేసుకుని అలాగే కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకుని వెంటనే తిప్పేసుకోండి, గడ్డ కట్టేస్తుంది. వేసేసుకుని ఒకసారి గరిటతో కలిపేసుకున్న తర్వాత ఈ లోపు అయితే ఇవి చల్లారింది కదా, ఇలాగ రౌండ్గా బాల్స్ కింద చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి థిక్గా అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకుని ఈ బాల్స్ అన్నీ దాంట్లో వేసేసుకుని క్యారెట్ బాల్స్ పైన ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ చాక్ చేసుకుని ఈ విధంగా వేసేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఉంటుందండి. అసలు టేస్ట్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఎండకి వెళ్ళొచ్చి ఇలాంటి తింటే ఇంకా ఐస్ క్రీమ్లు జోలికి వెళ్ళవసరం లేదండి, అంత బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.